బ్రేకింగ్ న్యూస్. మధ్యప్రదేశ్లో BMW కార్ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులను ఆ కార్ గుద్దుకుని మరీ వెళ్ళిపోయింది. రాంగ్ రూట్లో ఒకసారి మీరు ఆ దృశ్యాల్లో చూడొచ్చు. 11:53 ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వెహికల్ రాంగ్ రూట్లో వచ్చింది. రాంగ్ రూట్లో వచ్చి అక్కడ స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులు స్కూటీపై వెళ్తున్నారు. వాళ్లను గుద్దుకుని మరీ వెళ్ళిపోయింది చాలా వేగంగా. ఎక్కడా కూడా డ్రైవర్ కారుని ఆపలేదు. గాల్లోకి ఎగిరి యువతులు మరో చోట పడ్డారు. ఈ దృశ్యాలు కొంత కలవరపాటుకు గురి చేసే విధంగా ఉండొచ్చు. మీరు ఆ ప్రమాదానికి గురైన కారును కూడా మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన BMW కార్, ఆ యువతులను, ఆ బైక్ను కూడా చూడొచ్చు. ఫ్రంట్ గ్లాస్ ఏ విధంగా పగిలిపోయిందో చూడొచ్చు. బంపర్ ఊడిపోయి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా డ్యామేజ్ అయిందో కూడా మనం చూడొచ్చు. కారు ఫ్రంట్ ఏ విధంగా డ్యామేజ్ అయిందో. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇద్దరు కూడా చికిత్స పొందుతూ చనిపోయారు. ఇది అత్యంత విషాదం. మృతులు లక్ష్మీ తోమర్, దీక్షా జాదవ్గా గుర్తించారు. ఇండోర్ ఖజరానా ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉండొచ్చు. కానీ అతివేగం, నిర్లక్ష్యం, రాంగ్ రూట్లో వెళ్ళడం ఎటువంటి ప్రమాదాలకు దారి తీస్తుందో మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ వార్తను ప్రసారం చేస్తున్నాము. ఘటన తర్వాత అక్కడి నుంచి కార్ డ్రైవర్ పారిపోయాడు. సీసీ కెమెరాల్లో ప్రమాదం తాలూకు, ఘటన తాలూకు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కారు నడిపిన వ్యక్తిని గజేంద్ర సింగ్గా గుర్తించారు పోలీసులు. ఈ వ్యక్తే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న గజేంద్ర సింగ్. ఈ వ్యక్తే ఆ కారుని నడిపాడు. అంత ప్రమాదకరంగా వేగంగా కారును దూసుకొచ్చి రోడ్డుపై బైక్పై వెళుతున్న యువతులపై నుంచి రాంగ్ రూట్లో దూసుకొచ్చి వాళ్ళ మరణానికి కారణమైన వ్యక్తి ఇతని గజేంద్ర సింగ్. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చేందుకు వేగంగా వెళ్తున్నాడు. అది రాంగ్ రూట్లో వెళ్తూ ఉన్నాడు. రాంగ్ రూట్లో వెళ్తూ కేక్ ఇవ్వడానికి రాంగ్ రూట్లో వెళుతూ మరో ఇద్దరి ప్రాణాలు తీసేశాడు గజేంద్ర సింగ్. ప్రస్తుతం కేసులు నమోదు చేశారు పోలీసులు. గజేంద్ర సింగ్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పుట్టినరోజున ఫ్రెండ్కి బర్త్డే కేక్ ఇవ్వడానికి రాంగ్ రూట్లో వెళుతూ మరో ఇద్దరు యువతుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు గజేంద్ర సింగ్. ఈ కారులోనే ఆ రోజు అత్యంత వేగంగా వెళుతూ బైక్ని ఢీకొట్టాడు. ఆ బైక్ను కూడా మనం చూడొచ్చు. ఈ వార్తను మీకు ప్రసారం చేయడంలో మా ఉద్దేశం అతివేగం, రాంగ్ రూట్లో వెళ్ళడం, నిర్లక్ష్యంగా వాహనాలు డ్రైవ్ చేయడం వల్ల ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే హైదరాబాద్లో కూడా, ఇది ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది, హైదరాబాద్లో కూడా ఈ వార్తను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కళ్ళ ముందు అతివేగంగా ప్రమాదకరమైన వాహనాల డ్రైవింగ్ ఎన్నో చూసుంటుంటారు. అరే త్రుటిలో తప్పించుకున్నాము అనే ఘటనలు కూడా ఈ వార్త చూస్తున్న చాలామందికి చోటు చేసుకుని ఉంటుంది. ఈ వార్త చూస్తున్న మీలో చాలామందికి వేగంగా నడిపే అలవాటు ఉంటే త్రుటిలో మీరు కూడా పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళు అయ్యుండొచ్చు. ప్రమాదాలు చోటు చేసుకొని ప్రాణాలతో ఉన్నవారు కూడా అయ్యుండొచ్చు. సో ఈ వార్తను ప్రసారం చేయడంలో మా ఉద్దేశం ఒక అతివేగం, నిర్లక్ష్యం ఎటువంటి ప్రమాదానికి దారి తీస్తుందో అని. ఈ వార్త చూసిన తర్వాత మీరు కూడా మీ అభిప్రాయాన్ని, ఎందుకంటే మీరు రోడ్లపై వెళ్తూ ఉన్నప్పుడు ఎవరిని చంపుతాడో వీడు అని చాలామందిని వాళ్ళ డ్రైవింగ్ విషయంలో మనం కమెంట్ చేసి ఉండొచ్చు. సో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే జనాల్లో అవేర్నెస్ రావాలి. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఈ వ్యక్తి, ఆ కారుని నడిపిన వ్యక్తి, ఆ బైక్ని, ఆ స్కూటీని ఆ వ్యక్తి గుద్దుకుని వెళ్ళిపోయాడు. కారు ఎంత డ్యామేజ్ అయిందో చూడండి. స్కూటీని కొట్టడంతో కారు ఎంత డ్యామేజ్ అయిందో చూడండి. ఈ ప్రమాదంలో ఆ యువతలిద్దరూ గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతలిద్దరూ కూడా చనిపోయారు.